సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారీ ప్లాంట్ రానుంది. దీనికోసం హిందాల్కో కంపెనీ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూషన్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ ప్లాంట్ కోసం హిందాల్కో 586 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ చాసిస్లను ఐఫోన్ తయారీ కోసం ఉపయోగిస్తారు. హిందాల్కోకు సంబంధించిన ప్రతిపాదనపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఇవాళ హిందాల్కో ప్రతిపాదనను పరిశీలించనుంది. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా కుప్పంను పారిశ్రామిక హబ్ గా తయారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. SIPB ఆమోదం లభించిన వెంటనే ప్లాంట్ పనులను హిందాల్కో ప్రారంభించనుంది. 2027 మార్చి కల్లా కుప్పం ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఐఫోన్ సప్లై చైన్ లో కుప్పం కూడా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంలో మరిన్ని భారీ పరిశ్రమలు రానున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోనే ఐఫోన్లను ఫాక్స్కాన్ కంపెనీ తయారు చేస్తోంది. చైనా వెలుపల అతిపెద్ద ఫోన్ తయారీ కేంద్రం ఇదే. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నగరం కన్నా కుప్పంకు ముందుగా చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన బెంగళూరు చెన్నై కారిడార్ తో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగుతాయని తెలిపారు. ఇవాళ జరిగే SIPB సమావేశంలో 1800 కోట్ల రూపాయలతో సిర్మా NCGS టెక్నాలజీ ఏర్పాటు చేసే ప్లాంట్ పై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి దీనికి కుప్పంలో ప్లాంట్ కి సంబంధించి ఎలా ఉన్నాయి డీటెయిల్స్? అచ్చా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఇటీవల చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా కుప్పంని కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందులో భాగంగానే ఐఫోన్ తయారీ, ప్రతిష్టాత్మకమైన మొబైల్ కంపెనీల తయారీదారు ఐఫోన్లకు చాసిస్ తయారు చేసే ప్రత్యేకమైన కార్యక్రమం ఒకటి జరగబోతుంది. దాంట్లో దానికి కుప్పాన్ని కేంద్రంగా చేసుకోబోతున్నారు. ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూషన్ కేంద్రాన్ని కుప్పంలో నెలకొల్పబోతున్నట్టు చెప్తాను. దీనికి సంబంధించి హిందాల్కో కంపెనీ 586 కోట్ల రూపాయలని వెచ్చించబోతుంది. దీనికి సంబంధించిన తుది అనుమతుల కోసం, అలాగే ప్రణాళికకు సంబంధించి పూర్తి మొత్తాన్ని కూడా విశ్లేషించడం కోసం ఈ రోజు రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని పరిశీలించి ఆమోదం తెలుపబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. బెంగళూరు అలాగే చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా, అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసము, అలాగే పారిశ్రామికంగా ఉత్పత్తి చేసే కేంద్రాలను త్వరితగతిన రవాణా చేయడానికి అనుకూలమైన ప్రాంతాలని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మార్గ మధ్యంలో ఉండే కుప్పాన్ని అనుకూలమైన ప్రాంతంగాను, కుప్పం అభివృద్ధికి ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారు. ఐఫోన్ చాసిస్ అంటే ఐఫోన్